హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ వచ్చేసి బ్యాక్ టు బిఎస్ఎన్ఎల్, పోర్ట్ టు బిఎస్ఎన్ఎల్, బైకట్ జియో హ్యాష్ట్యాగ్ నెట్లో బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే రీసెంట్గా ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి జరిగే సందర్భంలో జియో 3వ తేదీ నుండి టారిఫ్ రేట్లను దాదాపు 21% అయితే పెంచింది. మిగతా నెట్వర్క్ ఎయిర్టెల్, విఐ కూడా దాదాపు 21% టారిఫ్ రేట్లను అయితే పెంచింది. ఎన్నికల ఫలితాలు జూన్ 4 ఎగ్జాక్ట్ నెల రోజులకే దేశ ప్రజల మీద మొబైల్ రీఛార్జ్ భారం అయితే వేశారు. అందుకు కడుపు మండిన నెటిజన్లు హ్యాష్ట్యాగ్ బైకట్ జియో, బ్యాక్ టు బిఎస్ఎన్ఎల్, పోర్ట్ టు బిఎస్ఎన్ఎల్ ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు. కొన్ని మీమ్స్ కూడా వైరల్ అయ్యాయి. No. జియో ఒకటే రేట్లు పెంచలేదు కదా, మిగతా వాళ్ళు కూడా పెంచారు కదా, ఒక్క జియోనే ఎందుకు అంటున్నారంటే టెలికాం మార్కెట్లో జియో ఒకటే నెంబర్ 1గా ఉంది. మొత్తం 120 కోట్ల టెలికాం కస్టమర్లలో 47 కోట్ల 24 లక్షల మంది జియోలోనే ఉన్నారు. సెకండ్ ప్లేస్లో ఎయిర్టెల్ ఉంది. ఎక్కువ కస్టమర్లు జియోకే ఉండటం వలన హ్యాష్ట్యాగ్ బైకట్ జియో అనేది ట్రెండింగ్లోకి వచ్చింది. ఒకప్పుడు నెంబర్ 1గా ఉన్న బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు నష్టాల్లో ఉంది. దీనికి కారణం కేవలం ప్రభుత్వం. ఎలా అంటే ఆత్మనిర్భర్ భారత్ తీసుకొచ్చింది. స్వదేశీ ఉత్పత్తుల మీదనే ఆధారపడాలని చెప్పిన ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్కి 4G, 5G అప్గ్రేడ్ కావడానికి మోడర్న్ అండ్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ మన దేశంలో లేనందున అప్గ్రేడ్ చేయలేకపోయింది. జియో అండ్ ఎయిర్టెల్, విఐలు వేరే దేశాల నుండి 4G, 5G మోడర్న్ అండ్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ తెచ్చుకొని అప్గ్రేడ్ చేసి సర్వీసులు ఇవ్వగలుగుతున్నాయి. అదే బిఎస్ఎన్ఎల్ ఏదైనా మార్పు తీసుకురావాలంటే క్యాబినెట్ నుండి, సెంట్రల్ మినిస్టర్ నుండి ఆదేశాలు రావాల్సి ఉంటుంది. నిర్ణయం అనేది ఒకరి చేతిలో లేదు కాబట్టి అంత ఈజీగా నిర్ణయాలు తీసుకోలేరు. బిఎస్ఎన్ఎల్ అప్డేట్ కాకపోతే ఏంటి, వేరే నెట్వర్క్లు ఉన్నాయి కదా, మాకేంటి అనుకుంటే పొరపాటే. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్కి ఏడాదికి 5,000 కోట్ల నష్టం వస్తుంది. దీన్ని ప్రభుత్వం ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రజల మీద పన్నుల రూపంలో భారం వేస్తుంది. ఈ ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ని నిలబెట్టకపోగా మరింత పడగొట్టింది. ఎలా అంటే ప్రైవేట్ టెలికాం వాళ్ళు అనుమతులు లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో వాడుకొని ప్రింటింగ్ అండ్ టెలివిజన్లో యాడ్స్ వేసుకొని డిజిటల్ ఇండియా పేరుతో ప్రమోట్ చేసుకుంటున్నాయి. దీనివల్ల బిఎస్ఎన్ఎల్ మరింత నష్టాలు వెలవలసి వచ్చింది. దేశ ప్రధాని ఫోటో వాడుకోవాలంటే ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ వాడుకోవాలి, కానీ డిజిటల్ ఇండియా పేరుతో ప్రైవేట్ నెట్వర్క్లు వాడుకుంటున్నారు. దీనివల్ల ప్రజల మీద మరింత భారం పడుతుందని మనం తెలుసుకోలేకపోతున్నాం. ప్రభుత్వం ఇది కనుక ఉద్దేశపూర్వకంగా ప్రైవేట్ నెట్వర్క్ని సపోర్ట్ చేసి ఉంటే దీనంత దేశద్రోహం ఇంకోటి లేదు. గతంలో జియో ఫ్రీ సిమ్, ఫ్రీ డేటా ఆఫర్ల ట్రాప్లో పడి మనం ఇతర నెట్వర్క్ నుండి పోర్ట్ అవ్వడమో, న్యూ సిమ్ తీసుకోవడమో చేసి ఇప్పుడు అన్ని ప్రైవేట్ నెట్వర్క్లు 21% టారిఫ్ రేట్లను పెంచిన నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ మనకు గుర్తుకొచ్చింది. బిఎస్ఎన్ఎల్ వాడడం వల్ల బిఎస్ఎన్ఎల్కి వచ్చే నష్టం తగ్గి ప్రజల మీద భారం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం బిఎస్ఎన్ఎల్కి మారి ఈ మోనోపోలీ ప్రైవేట్ నెట్వర్క్కి బుద్ధి చెప్పాల్సిన టైం అయితే వచ్చింది. సో ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ విషయానికి వస్తే దాదాపు మారుమూల గ్రామంలో కూడా బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ వస్తుంది. 3G నెట్వర్క్ అయితే అప్డేట్లో ఉంది. 3G స్పీడ్ వస్తుంది. రానున్న రోజుల్లో TCS, టాటా కన్సల్టెన్సీ సర్వీస్తో కలిసి మొదటగా దాదాపు 10,000 4G నెట్వర్క్లను ఆగస్టు నుండి అప్గ్రేడ్ చేయాలని చూస్తుంది. కాబట్టి 2025 వరకు 4G, 5G సేవలు మనకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. చెప్పాలంటే బిఎస్ఎన్ఎల్ TCSతో కలిసి దాని స్పీడ్ గేర్ని అయితే మార్చిందని చెప్పవచ్చు. ఎక్కువగా కాల్స్ వాడేవాళ్ళు బిఎస్ఎన్ఎల్కి మారడానికి ట్రై చేయండి. డేటా విషయానికి వస్తే 3G స్పీడ్ వస్తుంది. నార్మల్గా డేటా వాడుకునే వాళ్ళకి సరిపోతుంది. ఆగస్టు నుంచి TCS, టాటా కన్సల్టెన్సీ సర్వీస్తో కలిసి బిఎస్ఎన్ఎల్ 4G అప్గ్రేడ్ స్టార్ట్ అవుతుంది కనుక ఈ ప్రైవేట్ నెట్వర్క్ వాళ్ళని సపోర్ట్ చేయడం కంటే బిఎస్ఎన్ఎల్కి మారడానికి ట్రై చేద్దాం. పోర్ట్ అవ్వడానికి మీ మొబైల్ నుండి క్యాపిటల్ లెటర్లో PORT స్పేస్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి 1900కి SMS చేస్తే మనకు ఒక యూనిక్ కోడ్ రావడం జరుగుతుంది. అది బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్కి ఇవ్వడం ద్వారా బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అవ్వచ్చు. ఈ ప్రైవేట్ నెట్వర్క్లకు ఒక వార్నింగ్ లాగా ఇవ్వడానికి సరదాకైనా పోర్ట్ స్పేస్ 1900కి SMS చేయండి. మనం చేంజ్ అవుతామో లేదో నెక్స్ట్, కానీ ఏదో జరుగుతుందని ఒక వార్నింగ్ ఇచ్చినట్టు అవుతుంది. దేశం కోసం, ధర్మం కోసం జై హింద్.